Hello students, welcome to Sandy Academy of Mathematics online classes. Okay, so last video మనం బైనామియల్ థియరం కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ని వినడం జరిగింది. సో ఈ వీడియోలో దాని మీద సంబంధించిన కొన్ని మోడల్ క్వశ్చన్స్ ని మీతో డిస్కస్ చేస్తాను. ద్విపద సిద్ధాంతంలో ఉన్నటువంటి ప్రశ్నలు, మాదిరి ప్రశ్నలు, ప్రీవియస్ ఇయర్స్ లో మనకు అడిగినటువంటి మోడల్స్, కంటెంట్ వైజ్ ఉన్న క్వశ్చన్స్ మీతో డిస్కస్ చేస్తాను. సో కంటెంట్ ఎలాగా లాస్ట్ వీడియోలో విన్నారు కాబట్టి ఈ వీడియోలో క్వశ్చన్స్ అనేది మీరు చూడండి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్స్ ఇన్ 1 - 5x power 12 when x equal to 2/3. So x equal to 2/3 అయినప్పుడు 1 - 5x power 12 లో సంఖ్యాపరంగా గరిష్ట పదము కనుగొనుము. ఓకేనా? సో ఫస్ట్ దీని దేంతో పోల్చుకుంటాం? 1 + x తో పోల్చుకో. సో x ఈక్వల్ టు -5x. ఓకే, సో నువ్వు చూడాల్సింది క్యాపిటల్ X, దాన్ని -5 × 2/3 అని పెట్టుకోవాలి. ఎందుకని ఇక్కడ x ఈక్వల్ టు 2/3 ఇచ్చారు కాబట్టి. సో -10/3. సో ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? m చేయాలి. సో మాడ్యులస్ ఆఫ్ n+1 ఇంటూ ఫస్ట్ ఇది కదా, ఇటు మాడ్యులస్ ఆఫ్ x బై మాడ్యులస్ ఆఫ్ x + 1. సో n 12 + 1 13 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x 10/3 బై 10/3 + 1. సో 13 ఇంటూ 10/3 బై 13/3. సో 13 క్యాన్సిల్, 3 క్యాన్సిల్, ఎంత వస్తుంది? 10. సో ఇదేమైంది? ఖచ్చితమైన సంఖ్య, ఇంటిజర్ అయిపోయింది. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా పర్లేదు అని ఎగ్జాక్ట్ గా చెప్పేస్తాం, పూర్ణ సంఖ్యలా చెప్పేస్తాం, భిన్నంలో చెప్పలేదు. కాబట్టి నీకు ఏమవుతాయి? tm, tm+1 రెండు అవుతాయి. అంటే t10, t11. ఇంతే, ఎగ్జామ్ లో నేను అడిగినప్పుడు ఈ రెండే ఆప్షన్ లో ఉంటాయి, టిక్ పెట్టండి. 10వ పదము మరియు 11వ పదము. ఓకేనా? 10th term and 11th term will be the greatest numerically terms when x equal to 2/3 and the expansion of 1 - 5x whole power 12 అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ find third term from the end. Find third term from the end in the expansion of x² power -2/3 by 3x² power 8. ఓకే, ఇదొకటి కొంచెం జాగ్రత్తగా చదువుకోవాలి. మీకు లెక్కలో ఏమి ఇచ్చారో చూడండి. ఫ్రమ్ ద ఎండ్ అంటే చివరి నుంచి x పవర్ -2/3 -3/x² పవర్ 8 ఇది నీకు ఇచ్చినది. ఇందులో చివరి నుండి 8వ పదము అన్నారు. సూత్రం గుర్తుపెట్టుకోండి. చివరి నుండి ఏ పదము అని అడిగితే మీరు ఇది గుర్తుపెట్టుకోండి, n - k+2 పదము. అంటే ఇక్కడ 8 - 3 + 2 అంటే 7వ పదము అవుతుంది. ఓకే, అదే నువ్వు గుర్తుపెట్టి t7 అడిగారు అనమాట ఇండైరెక్ట్లీ. ఓకే, kth term from the end is equal to n - k+2th term from the beginning. ఇది అడిగారు. సో నీకు ఇప్పుడు t6+1 అంతే కదా, r+1. సో r ప్లస్ ఎంత పెట్టాలి? 6 పెట్టాలి. n ఈక్వల్ టు 8. మరి x ఈక్వల్ టు x పవర్ -2/3 మరి y ఈక్వల్ టు -3/x². అంతే. చెప్పి NCR t7 అంటే నువ్వు NCR అని రాసుకుంటావు. దట్ ఈక్వల్ టు
ఎన్సి అంటే 8CR T7 ఈక్వల్ టు ఓకే. చూడండి కొంచెం టెక్నికల్ ఇష్యూ ఏం లేదు, మీకు డైరెక్ట్గా నేను 7వ పదం అని మీకు అయితే అర్థమైంది. ఓకేనా, T7. సో ఎన్సి T7 అంటే ఇదే కదా, 6+1. సో n ఈక్వల్ టు 8, మళ్ళీ చెప్తున్నాను R ఈక్వల్ టు 6, ఎక్స్ పవర్ ఇది ఇలా ఇచ్చారు లెక్క, మళ్ళీ చూసుకోండి. ఓకే, సో ఎక్స్ ప్లస్లో ఎక్స్ పవర్ -2/3, నెక్స్ట్ y స్థానంలో -3/x², మొత్తం రాస్తాం. సో సూత్రం ఏంటి, ఎన్సిఆర్ ఇంటూ ఎక్స్ పవర్ n-r ఇంటూ y పవర్ r. సో ఎక్స్ అంటే ఎక్స్ పవర్ -2/3 ఇంటూ n-r అంటే 8 - 6 ఇంటూ y -3/x² పవర్ 6 అన్నమాట. ఓకే, 8C6ని 8C2గా రాయొచ్చు కదా. సో ఇది ఎక్స్ పవర్ స్క్వేర్ చేస్తే -4/3 ఇంటూ -3/6 అన్నా 3/6 అన్నా నష్టం లేదు. సో ఎక్స్ పవర్ -12 అవుతుంది. ఓకే, సో ఇంకంతే ఎలా వదిలేయండి, 8C2 ఇంటూ 3/6 ఇంటూ ఎక్స్ పవర్ -4/3 -12. ఓకేనా, అదే నీకు కావాల్సిన ఏం చెయ్యక్కర్లేదు, జస్ట్ ఏంటి ఫార్ములా, ఎన్సిఆర్ ఇంటూ ఎక్స్ పవర్ n-r ఇంటూ y పవర్ r. నిన్ను అడుగుతుంది ఎండ్ నుంచి థర్డ్ అన్నారు. సో దానికి సూత్రం ఏం చెప్పాను, n-k+2 అంటే బిగినింగ్ నుంచి ఎంత అవుతుంది సార్ అంటే ఇదన్నమాట. 7వ పదం కట్టాలి అంతే, ఇంక నువ్వేమి చేయకండి. ఓకేనా, సో నెక్స్ట్ చూద్దామా. ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 9 and the expansion of 2x² minus 1/x, 2x² minus 1/x whole power 20 ఇదిగోండి ఇలా ఇచ్చారు, 2x² minus 1/x whole power 20లో ఓకేనా ఎక్స్ పవర్ 9 గుణకము కనుగోమన్నారు. ఓకే, సో మామూలుగా సాధారణ పదం ఏమవుతుంది, TR+1 ఈక్వల్ టు ఎన్సిఆర్ ఇంటూ ఎక్స్ పవర్ n-r ఇంటూ y పవర్ r. సో మామూలుగా రాద్దాం, 20CR ఇంటూ ఎక్స్ అంటే 2x² పవర్ 20 - r ఇంటూ y -1/x పవర్ r. ఇప్పుడు ఇది ఏమవుతుంది చూడు, 20CR ఇంటూ 2 పవర్ 20 - r ఇంటూ ఎక్స్ పవర్ 40 - 2r ఇంటూ -1 పవర్ r ఇంటూ ఎక్స్ పవర్ -r కదా. ఓకేనా, సో ఇప్పుడు ఇవి చూడండి భూములు సమానం కాబట్టి ఘాతాలు కలపవచ్చా. సో 20CR ఇంటూ 2 పవర్ 20 - r ఇంటూ -1 పవర్ r ఇంటూ ఎక్స్ పవర్ 40 - 3r. కానీ వాళ్ళు ఏమడిగారు, ఎక్స్ పవర్ 9 అడిగారు. సో ఎక్స్ పవర్ 40 - 3r ఈక్వల్ టు ఎక్స్ పవర్ 9 రావాలి, ఎక్స్ పవర్ 9 రావాలి. ఓకే, సో ఇప్పుడు 40 - 3r ఈక్వల్ టు ఎంత అవుతుంది, 9 అవుతుంది. సో 3r అంటే 40 - 9, 3r ఈక్వల్ టు 31. సో r ఈక్వల్ టు 31/3 క్యాన్సిల్ అవ్వట్లేదు కదా. సో r ఈజ్ ఏ ఫ్రాక్షన్, సో ఇట్ డజంట్ గెట్ ఎక్స్ పవర్ 9 టర్మ్ ఇన్ దిస్ ఎక్స్పెన్షన్. సో ఇక్కడ r ఖచ్చితంగా క్యాన్సిల్ అవ్వట్లేదు, ఒక క్యాన్సిల్ అయింది అనుకోసారి 10 టైమ్స్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఇందులో r + 10 పెట్టేస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ రాలేదు, r ఈక్వల్ టు 10.3 అని వస్తుంది, ఇలా రాకూడదు. ఓకేనా, r ఎల్లప్పుడూ ధన సంఖ్య కావాలి, ఆల్వేస్. ఓకేనా, r b పాజిటివ్ నెంబర్ అవ్వాలి. సో ఎక్స్ పవర్ 9 పదం ఉండదు, ఆప్షన్లో ఇదే అడుగుతారు. సో గుణకం వ్యవస్థితం కాదు, 0 అంతే. ఎందుకంటే అసలు ఇందులో ఎక్స్ పవర్ 9 పదమే రాదు, నువ్వు ఎక్కడ రాసినా కూడా ఎక్స్ పవర్ 9 రాదు, ఎందుకంటే నేను ముందే చేశాను కదా.
నీ కళ్ళ ముందు చేస్తాం కదా, n మైనస్ ఆర్ అంటే 20 మైనస్ ఆర్ ఇస్తాం 2x²కి. సో చేస్తే 40 మైనస్ 2r 2 ఇంటూ 20 వెయిట్ 40 40 మైనస్ 2r రాసాము, పక్కన మైనస్ ఆర్ కూడా వచ్చింది. సో 40 మైనస్ 3r ఈక్వల్ టు 9 రావాలి. x⁴9 గుణకం అంటే ఏంటి, x⁴9 ఇంటూ సంథింగ్ రావాలి. సో ఎక్స్ పవర్లో ఏదైతే ఉందో అది 9కి సమానం చేయండి. సో 9కి ఈక్వల్ చేస్తే ఆర్ ఏమవుతుంది, భిన్నంలో వస్తుంది. ఆర్ భిన్నంలో వస్తే నువ్వు లెక్క చెయ్యలేవు. ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ ద టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అండ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ రూట్ ఎక్స్ ప్లస్ 3, అదే రూట్ ఎక్స్ బై 3 ప్లస్ 3/x². ఇదిగోండి ఇలా రూట్ ఎక్స్ బై 3 ప్లస్ 3/x² పవర్ 10. ఓకేనా. ఎక్స్ లేని పదము దట్ మీన్స్ కాన్స్టెంట్ టర్మ్, స్థిర పదము. దీన్ని ఎలా రాయొచ్చు, x⁴0 అంటే ఎక్స్ ఘాతము 0. సో మామూలు ఎప్పట్లాగే tr ప్లస్ 1 ఈక్వల్ టు ncr ఇంటూ రూట్ ఎక్స్ బై 3 ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ బై 3 పవర్ 1/2. అంతేనా. అంటే అది ఎక్స్ మొత్తం ఎక్స్, అదే ఎక్స్ బై 3 పవర్ 1/2. ఇది పవర్ n మైనస్ ఆర్ ఇంటూ 3/x² y పవర్ ఆర్. ఒక్కసారి చూడు, ముందు ఎక్స్ సంబంధించి చూడు. x⁴1/2 ఇంటూ 10 మైనస్ ఆర్ ఒకటి, x⁻−2r ఒకటి, మిగతా రైట్లే. సో ఇదంతా ఏమవ్వాలంట, 0 అవ్వాలి. ఇది 0 అవ్వాలి. ఓకేనా. సో చూడు ఇప్పుడు 10 మైనస్ ఆర్ మైనస్ 4r ఈక్వల్ టు 0. సో 5r ఈక్వల్ టు 10, r ఈక్వల్ టు 2. సో r ప్లస్లో 2 పెడితే వచ్చేస్తుంది. అంటే మూడవ పదం NC2 ఇంటూ 1/3, ఇంకా తీసే ఎక్స్ వదిలే, ఇంకా 1/3 పవర్ 1/2 ఇంటూ 10−2 8 ఇంటూ 3 పవర్ ఆర్ 2 అయిపోయింది. అంతే. NC2 10 ఇంటూ 9/2. ఇది 2 ఇందులో 4 టైమ్స్ అంటే 1/3 పవర్ 4 81. ఇది 9 81 క్యాన్సిల్ 10/2 5 అయిపోయింది. అంతే, సింపుల్. అర్థమవుతుందా. సో ఎక్స్ లేని పదం, ఓకే, ద టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ మీన్స్ ఇట్ వాజ్ ఎ కాన్స్టెంట్ టర్మ్. దట్ మీన్స్ ఇట్ హ్యాస్ 0 ఇన్ ద పవర్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో we equate power of x equal to 0, then we get r equal to 2. ఎప్పుడైనా సరే దేనిదైనా గుణకం కట్టమన్నా x⁴9 గుణకం, x⁴8 గుణకం ఏదైనా అడిగితే ఆ వచ్చిన మొత్తంలో ఎక్స్ పవర్ ఏదైతే ఉందో దానికి వాళ్ళన్న పవర్కి ఈక్వల్ చేయడమే అనమాట. ఆర్ వస్తుంది, అది ప్రతిక్షేపిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. కొన్నిసార్లు ఆర్ ఎగ్జాక్ట్గా రాదు, భిన్న రూపంలో వస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలి, x⁴9 అన్న పదము వ్యవస్థితం కాదు, ఏది ఇస్తే అది వ్యవస్థితం కాదని చెప్పాలి. ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ 2c0 ప్లస్ 7c1 ప్లస్ 12c2 అప్ టు 5n ప్లస్ 2cn. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అయితే ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి చేసేయచ్చు. నేనైతే జనరల్గా చేస్తున్నాను, తర్వాత ఆప్షన్స్ రాస్తాను. 2c0 ప్లస్ 7 S ఈక్వల్ టు ఎలా ఉంది, 2 ఇంటూ c0 ప్లస్ 7 ఇంటూ cn ప్లస్ 12 ఇంటూ c2 అప్ టు 5n ప్లస్ 2 ఇంటూ cn. రివర్స్లో రాయండి మళ్ళీ, 5n ప్లస్ 2 cn. ఒక 5 గ్యాప్ వస్తుంది కదా, 5 గ్యాప్, 2కి 7 5 గ్యాప్, కానీ దీని ముందు కానీ 5 గ్యాప్ ఉంటుంది. అంటే 5n మైనస్ 3 cn మైనస్ 1 cn మైనస్ 1 5n మైనస్ 8 cn మైనస్ 2 అప్ టు 1 to c0. గమనిస్తే cn ఈక్వల్ టు c0, cn మైనస్ 1 ఈక్వల్ టు c1. ఎందుకంటే ఈ రెండు కలిపితే n, ఈ రెండు కలిపితే n. మీకు ఆల్రెడీ చెప్పాను, ncr ఈక్వల్ టు ncn మైనస్ r. ఇది n అనుకుంటే ncn ఈక్వల్ టు n మైనస్ n 0.
NC(n-1) ఈక్వల్ టు NC1 అలా అన్నమాట. సో రెండింటిని కలపండి. 2s ఈక్వల్ టు 5n ప్లస్ 4 C0 7 మళ్ళీ కలుపుకో 5n ప్లస్ 4 C1 5n ప్లస్ 4 C1 అంతే కదా. C1 ప్లస్ అప్ టు 1 అలా వస్తుంది. C అన్న దాకా వెళ్ళిపోతుంది అలా. సో నీకు ఆల్రెడీ తెలుసు, దీనికి చాలాసార్లు చదివాం. ద్విపద గుణకాలం మొత్తం ఎప్పుడు ఏమవుతుంది 2n అంతేనా. సో s ఈక్వల్ టు 5n ప్లస్ 4 ఇంటూ 2n-1 అన్నమాట. ఓకేనా. సో ఇలాంటి బిట్లు టెక్స్ట్ బుక్లో 6-7 ఉన్నాయి. డైరెక్ట్ గణితానుగమన సిద్ధాంతం ప్రకారం అడిగేవి. ఓకేనా. సో సార్ మరి ఒకవేళ ఆప్షన్స్లో చేయాలంటే ఎలా సార్, ఇలా అన్నీ చేయలేను కదా సార్ అంటే మీకు ఒకటే గుర్తు. ఫస్ట్ n ఈక్వల్ టు 1 అనుకున్నావు అనుకో, s(1) చూడు. అంటే ఇక్కడ 1 ఎక్కడ ఆగిందో చూడు. ఇది ఇక్కడ, ఇది రెండు ఉన్నాయా, ఇది నీకు చూసుకోవాల్సింది. అంటే 2 ఇంటూ C0 ప్లస్ 7C1. నెక్స్ట్ NC0 అంటే 1C0, ఇది 1C1. NC0 1 2 ఇంటూ 1 ప్లస్ NC1 N1. సో 2 ప్లస్ 7 ఎంత వచ్చింది చూడు 9. సో ఆప్షన్లో ఇది ఉందనుకో, n ఈక్వల్ టు 1 పెట్టు. 5 ఇంటూ 1 ప్లస్ 4. నెక్స్ట్ 2 పవర్ 1 మైనస్ 1. సో 9 ఇంటూ 2 పవర్ 0 ఎంత వస్తుంది 9. సరిపోయిందా. LHS ఈక్వల్ టు RHS వచ్చేసిందా. సో వెంటనే దీన్ని టిక్ పెట్టేయవచ్చు. అంటే ప్రూఫ్లు నువ్వు ప్రతిదీ చేసి చెక్ చేయక్కర్లేదు, ఆప్షన్స్ వైజ్ వెళ్ళొచ్చు. అయితే ఎక్కడ తీసుకోవాలి సార్ అంటే గుర్తెట్టుకో, n1 అంటే NC0 NC1 చేయాలి. n2 అంటే 0 1 2 దాకా వెళ్ళాలి. మొదటి 3 పదాలు చూడాలి. అది నువ్వు అర్థమైతే నువ్వు లెక్క ఈజీగా చేయగలవు. ఓకేనా. సో తర్వాత నెక్స్ట్ find number of irrational terms in 5 power 1/6 plus 2 power 1/8 power 100. ఇది TGT లెవెల్ PGT లెవెల్కి అడిగారండి. అసిస్టెంట్కి అయితే లేదు, కానీ మన టెక్స్ట్ బుక్లో ఉంది. టెక్స్ట్ బుక్లో ఉంది, అందుకోసమే నేను ఇది చెప్పాల్సి వస్తుంది. సో ఇర్రేషనల్ టర్మ్స్ అంటే కరణీయ సంఖ్యలు. కరణీయ సంఖ్యలు అంటే √3 √7 4th √5 ఇలా అన్నమాట. అంటే నువ్వు పదం రాసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఉందనుకున్నాం, ఎక్స్ ఉంది, ఇక్కడ √3xy ఇలా వచ్చింది అనుకో, ఇది ఎక్స్ నార్మల్ నెంబర్లు అయితే ఇదంతా ఏమవుతుంది కరణీయ సంఖ్యలేనా. ఓకే. సో వీటి యొక్క విస్తరణ ఒకటి ఎక్స్ ఒకటి వై అనుకుని నువ్వు విస్తరిస్తే వచ్చే పదాలలో ఇలాగ ఉండే పదాలు ఎన్ని ఉంటాయి అన్నారు. ఓకే. అసలు మొత్తం ఎన్ని పదాలు ఉంటాయి 100 ప్లస్ 1 101 ఉంటాయి. ఇందులో కొన్ని రేషనల్ కొన్ని ఇర్రేషనల్. సో ఏది తెలియాలన్నా నువ్వేం చేయాలి, ఫస్ట్ సాధారణ పదమే కట్టాలి. సో NCR అంటే 100CR ఇంటూ x పవర్ n-r అంటే 5 పవర్ 1/6 పవర్ 100 మైనస్ r ఇంటూ నెక్స్ట్ 2 పవర్ 1/8 పవర్ 100 మైనస్ r. ఓకే. సో 100CR ఇంటూ 5 పవర్ 100 మైనస్ r/6 ఇంటూ 2 పవర్ 100 మైనస్ r/8 అన్నమాట. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఫస్ట్ అకరణీయ సంఖ్యలు రేషనల్ టర్మ్స్ చెప్పాలి అంటే అకరణీయ సంఖ్యలు చెప్పాలంటే ఈ 100 మైనస్ r అనేది 6తో పోవాలి, అట్ ద సేమ్ టైం 8తోనూ పోవాలి. అంటే ఎలా చెప్పాలి, 100 మైనస్ r డివిజబుల్ బై బోత్ 6 and 8 6 మరియు 8లతో పోయేది అవ్వాలి. అంటే ఏంటి, 6 8ల కాసాగుతో పోతే చాలు కదా. రెండిటితో పోవాలంటే 24తో పోయేది అవ్వాలి. 100 లోపు 24తో పోయే సంఖ్యలు ఏమేమి ఉంటాయి, బిలో 100 24తో పోయి 24 48 72 96. ఓకేనా. 4 రేషనల్ టర్మ్స్ ఉంటాయి.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో 100 మైనస్ ఆర్ ఈక్వల్ టు 96 అనుకో. ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది 4 ఏనా. ఓకే, సో అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు 100C4 ఇంటూ 5 పవర్ 96/6 అని పెడతావా, 8 పవర్ 96/8 అని పెడతావా. సో అప్పుడు ఏమవుతుంది చూడు 100C4 5 పవర్ 12 5 పవర్ 16 8 పవర్ 12. ఇదేంటి రూట్లో రాదు, ఎగ్జాక్ట్ ఎంతో కొంత ఆన్సర్ వస్తుంది. అలా ఉంటే దాన్ని ఏమంటావు ఇర్రేషనల్ అంటాం, రేషనల్ అంటాం, రేషనల్ నెంబర్ అంటాం, అకర్ణీయ సంఖ్య. ఓకేనా. ఓకే, అంటే నీకు రూట్లు ఉండవు, ఎన్నంలో వచ్చినా నష్టం లేదు. సో అలా ఎన్ని ఉన్నాయి చూడు, మొత్తం 4, ఓన్లీ 4 4 అకర్ణీయ సంఖ్యలు ఉన్నాయి. సో మొత్తం సంఖ్యలు ఎన్ని 101. అందులో 4 తీసేస్తే ఎన్ని ఉంటాయి 97. ఇది నీ ఆన్సర్ అన్నమాట. సో నెంబర్ ఆఫ్ ఇర్రేషనల్ టర్మ్స్ అని లాస్ట్ టైం టీజీటీ పీజీటీలో అడిగారు. అయితే మనకు సిలబస్లో ఉంది కాబట్టి అసిస్టెంట్స్ వాళ్ళకు కూడా అడగవచ్చు అనేసి నేను ఇది చెప్తున్నాను. ఓకేనా. సో జాగ్రత్తగా దీని మీద ఫోకస్ చేయండి. సింపుల్ గుర్తు 6,8లతో క్యాన్సిల్ 6,8 కాసాగు 24. 100/24 చేస్తే ఏమేమి టేబుల్స్ వస్తాయి 24 టేబుల్లో 24 48 72 96. ఈ 4 తీసే 100లో 96 ఉంటాయి, +1 కలుపు, అదే నీ ఆన్సర్. సో ఎన్ని ఇర్రేషనల్స్ ఉంటాయి 97. ఇదంతా గుర్తుండదు సార్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ ఏదైతే పవర్లో ఉన్నాయో భిన్నాలు వాటి కాస్త చూడు 24. ఆ టేబుల్లో 100 వరకు ఏమేమి వస్తున్నాయి చూడు, ఇదిగో 24 48 72 96 4 వస్తున్నాయి, మిగిలినవి 96. ఇంకో నెంబర్ ఉంటుంది 97, ఎందుకంటే వచ్చేవి 101 కదా, ఈ 4 తీసి. ఓకే, సో రేషనల్ అడుగుతారు, ఈ రేషనల్ అడుగుతారు, కాబట్టి ఇది ఒక టెక్నిక్ గుర్తుపెట్టుకుంటారు. ఫైండ్ ద సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ టు వాల్యూడ్ ద బైనామియల్ ఎక్స్పెన్షన్ 3 మైనస్ 4x పవర్ 3/4. ఓకే, సో 3 మైనస్ 4x పవర్ 3/4 ఓకేనా అనేది చెల్లుబాటు అయ్యేలా అవ్వాలంటే ఎక్స్ విలువలు ఏమవ్వాలి సమితి. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి 1 + x పవర్ p/q అనేది వ్యాలిడ్ అవ్వాలంటే మాడ్యులస్ ఆఫ్ x <1 అవ్వాలి. ఓకే, సో ఇక్కడ మీకు ఇచ్చింది ఏంటి చూడు 3 మైనస్ 4x ఉందా. ఓకే, దీన్ని ఫస్ట్ ఇలా రాసుకో 1 మైనస్ 4x/3. సో ఇది చూడడానికి ఎలా ఉంది 1 + x అలా ఉంది, అంటే x స్థానంలో ఏముంది -4x/3 ఉంది కదా. దీని మాడ్యులస్ ఎప్పుడైనా సరే ఇదే కండిషన్ <1. సో పవర్లో భిన్నాలు ఉన్నప్పుడు దీన్ని 1 + x గా రాసుకుని x స్థానంలో ఏదైతే ఉందో దాని మాడ్యులస్ <1 అనుకోండి. సో whenever modulus x <1 then only we define 1 + x power p/q or minus p/q. In the same way 1 minus x power p/q 1 minus x power minus p/q. So now we find out set of values of x. So when I choose 4x/3 <1 minus 1 అంటే ఎలాగే కదా ఉండాలి ఎలాగా. సో చూసుకో -3 4x is greater than -t but less than 3. So -3/4 x <3/4. సో ఇవి విలువలు సమితి అవుతాయి. చాలా మంది దీన్నే ఇలా రాస్తారు -3/4 to 3/4. ఓకే, ఇది సింపుల్ గా సాధన సమితి. ఓకేనా, ఇది ఒకటి అడగవచ్చు, గుర్తించుకో. తరువాత చివరిగా ఇవి మన టెక్స్ట్ బుక్కుల్లో డైరెక్ట్ గా ఉన్న క్వశ్చన్స్. మేబీ చేయగలం సార్ అంటే చెయ్యండి, లేదా ఆ లెక్కలే చేసుకోండి. ఎప్పుడైనా అడగాలంటే ఇన్ఫినిట్ సిరీస్ ఒకటి అడుగుతారు. మెయిన్లీ అయితే అసిస్టెంట్ డైరెక్ట్ గా కనబడతలేదు, కానీ టీజీటీ పీజీటీలకి ఈ వేలో క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈ ఒకటి మీరు ఫోకస్ చేసుకోండి. ఓకేనా. సో చూడండి, ఈ ఒక 2 క్వశ్చన్స్ మీకు చూపిస్తాను. ఈక్వల్ టు లెక్కల into 1/2 plus 2 into 5/3 into 6 into 1/2 whole square up to all now. సో మీరు ఒకసారి గమనించండి x ఈక్వల్ టు నేను ఎలా రాస్తున్నాను చూడండి 1 + 2/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/6 అని రాస్తాను, ప్లస్ 2 into 2 + 3/2
ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/6 హోల్ స్క్వేర్గా రాస్తాం. కంపేర్ చేయండి దీన్ని, ఇది ఎలా ఉందో 1 ప్లస్ p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q. సిమిలారిటీ అలా ఉందో లేదు చూడండి. p ఇంటూ p ప్లస్ q/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ స్క్వేర్ అప్ టు 1 లా ఉంది. ఓకేనా? సో దీన్ని మనం సింపుల్గా ఎలా రాస్తాం, 1 మైనస్ ఎక్స్ పవర్ మైనస్ p/q లా రాస్తాం కదా. ఓకేనా? సో ఇప్పుడు కంపేర్ చేయండి, p స్థానంలో ఎంత ఉంది, ఇదిగో pకి స్థానంలో ఇదే కదా 2. నెక్స్ట్ x/q ప్లేస్ లో ఉంది, ఇదే కదా, ఇన్ ప్లేస్ ఆఫ్ x/q. ఓకేనా? అబ్జర్వ్ 1/6. నెక్స్ట్ p ప్లస్ q, ఇదిగోండి p ప్లస్ q ఈక్వల్ టు 2 ప్లస్ 3. సో దీని నుంచి q ఈక్వల్ టు 3. సో x కడితే లెక్క అయిపోయినట్టేనా. సో x/3 ఈక్వల్ టు 1/6. సో x ఈక్వల్ టు 1/2. సో డైరెక్ట్గా చెప్పి x ఈక్వల్ టు 1 మైనస్ 1/2 పవర్ మైనస్ p/q మైనస్ p టు q3. సో s ఈక్వల్ టు 1/2 పవర్ మైనస్ 2/3. మైనస్ పోవాలంటే రివర్స్ చేయి అంతే. సో s ఈక్వల్ టు క్యూబ్ రూట్ 4. 2 స్క్వేర్ 4 పవర్ 1/3 అంటే క్యూబ్ రూట్ 4 అంతే. జస్ట్ నువ్వు ఇది కంపేర్ చేస్తే లెక్క అయిపోతుంది. ఎప్పుడైనా ఒక బిట్ ఇవ్వచ్చు, సో అసిస్టెంట్ కూడా ఇవ్వచ్చేమో, ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ సేమ్ సినారియోలో మరలా ఇంకొక క్వశ్చన్ చూపిస్తాను. ఓకేనా? సో మీరు 3 క్వశ్చన్స్కి ఈ వేలో సరిపోతుందండి. ఓకేనా? చెయ్యాలి అంటే టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ చేసుకోండి. ఆల్రెడీ మనం ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చాము యూట్యూబ్లో. ఓకేనా? అవి చూడండి, లేదా ప్రాక్టీస్ బిట్స్ మీకు పంపించాను 100 బిట్స్, అవి కూడా వీడియో ఎక్స్ప్లెనేషన్స్ పంపించాను. అందులో కూడా బైనామియల్ థియరమ్ బిట్స్ ఉన్నాయి, చూసుకోండి సరిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ చూసుకోండి, s ఈక్వల్ టు 1 మైనస్ 4/5 ప్లస్ 4 ఇంటూ 4 ప్లస్ 3 బై 7 బై 5 ఇంటూ 10 అలా మళ్ళీ మైనస్ 4 ఇంటూ 4 ప్లస్ 3 ఇంటూ 4 ప్లస్ 6 బై 5 ఇంటూ 10 ఇంటూ 15. మొత్తము చూడక్కర్లేదు, జస్ట్ కొంత అర్థమైతే సరిపోతుంది. సో s ఈక్వల్ టు 1 మైనస్ 4/1 ఫ్యాక్టరియల్ ఇంటూ 1/5 ప్లస్ 4 ఇంటూ 4 ప్లస్ 3 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/5 హోల్ స్క్వేర్ అని రాస్తారు. ఈ 50ని 2 ఇంటూ 25గా రాస్తారు. ఓకే, నీకు అర్థమైపోయి ఉండాలి. ఇది చూడటానికి 1 మైనస్ p/1 ఫ్యాక్టరియల్ ఇంటూ x/q ప్లస్ p ఇంటూ p ప్లస్ q బై 2 ఫ్యాక్టరియల్ ఇంటూ 1x/q హోల్ స్క్వేర్ లా ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉండాలి, ఇది 1 మైనస్ ఎక్స్ పవర్ p/q. చూసుకోండి, ఇది పెరుగుతూ ఉంది. సారీ 1 ప్లస్ ఎక్స్ పవర్ p/q అనుకోండి. ఓకేనా? తగ్గుతూ ఉంటుంది, అన్ని ప్లస్లు వస్తాయి. 1 ప్లస్ ఎక్స్ పవర్ మైనస్ p/q ఉందనుకోండి. 1 ప్లస్ ఎక్స్ పవర్ మైనస్ p/q ఉందనుకోండి. ఇది n ప్లస్లో మైనస్ n పెట్టినప్పుడు అప్పుడు 1 మైనస్ p/qx అలా వస్తుంది. సో ప్లస్ మైనస్ ఉంటుంది. ఇది ఆ ప్యాటర్న్. సో గుర్తు తెచ్చుకోండి, లేదంటే ముందు వీడియోలో ఉంది, అది చూసుకున్నా పర్వాలేదు. సో మళ్ళీ చెక్ చేసేద్దామా. సో p ఈక్వల్ టు 4, q ఈక్వల్ టు 3. సో x/q ఈక్వల్ టు 1/5. సో x ఈక్వల్ టు 3/5. సో చెప్పండి, సో 1 ప్లస్ x 3/5 పవర్ మైనస్ p/q. సో 8/5 పవర్ మైనస్ 4/3. మార్చే 5/8 పవర్ 4/3. ఇప్పుడు డైరెక్ట్గా చేసేస్తాను సార్ అంటే చేసేసుకో, నాకేం ప్రాబ్లం లేదు. 5 పవర్ 4/3 ఉంచి దీన్ని 8 అంటే 2 క్యూబ్ పవర్ 4/3గా రాస్తాను. 3 క్యాన్సిల్. 5 పవర్ 4ని 5 క్యూబ్ ఇంటూ 5 పవర్ 1/3గా రాసుకుంటే ఓకేనా. ఓకే, సో ఎలాగైనా రాసి 125, ఇది 16.
125 ఇంటూ క్యూబ్ రూట్ 5/16గా రాసుకోవచ్చు. ఓకేనా, లేదా క్యూబ్ రూట్ ఆఫ్ 625 కూడా రాయొచ్చు. ఓకేనా స్టూడెంట్స్, ఇది టోటల్గా బైనామియల్ థియరీకి సంబంధించిన క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్. సో నేను మెయిన్ చెప్పిన కాన్సెప్ట్ అనేటి మీద ఒక బిట్ మీకు చూపించుకుంటా వెళ్ళిపోయాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం యూజ్ అవుతాయో చెప్పాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సమ్స్ బాగా చూసుకోండి. టీజీటీ కానీ టీజీటీ కానీ నెక్స్ట్ అసిస్టెంట్ కానీ యూజ్ అవుతాయి. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.